ప్రదీప్ నా పేరు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మరి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? బీజేపీ, మోడీ ప్రభుత్వం. మోదీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ రూలింగ్ పార్టీగా, మరి ఇంకో పార్టీ వస్తే డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశాలు ఏమైనా కనిపించట్లేదా మీకు? డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ నాకు తెలిసి. ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లాగా స్పెషల్ ప్రివిలేజ్ స్టేటస్, క్యాపిటల్ సిటీ డెవలప్ చేయాలి, అట్లాంటి ఫండ్స్ కావాలి అంటే పార్లమెంట్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మన పొజిషన్ తెలంగాణలో ప్రస్తుతానికి అట్లా లేదు కాబట్టి, సో అట్లాంటి క్లాషెస్ అంటే ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్లో అంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు మోదీ గారికి ఓటు వేయడానికి ప్రధానమైన కారణం ఏమంటారు? అంటే ఆ మోదీ గారిని చూసి ఓటేస్తారు, లేకుంటే ఇక్కడ లోకల్లో నిలబడే అభ్యర్థిని చూసి ఓటేస్తారంటారు? మోస్ట్లీ నేషనల్ ఫ్లాగ్ని చూసి వేస్తారు. తర్వాత ఇండివిజువల్ నాకు తెలిసి లోకల్గా తన పర్సన్ ఒక మూవబిలిటీ, తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక లెవెల్లో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి ఒక స్పిరిచువల్ సొసైటీస్ని అన్నిటినీ కలిపడం, తన ఇన్ఫ్లుయెన్స్ ఒకలా ఉంటుంది. ఆల్సో నేషనల్ ఫ్లాగ్ కూడా, బీజేపీ ఫ్లాగ్ కూడా ఒక సెక్షన్. మరి ఈసారి బీజేపీకి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు మనం? బీజేపీకి గట్టి పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకోవచ్చు. కాంగ్రెస్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవేళ కాంగ్రెసే గెలిచింది అనుకోండి, లెట్ సపోజ్, సో పిఎం ఎవరు అవుతారు? పిఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీని తీసుకున్నారే అనుకోండి యాజ్ ఎ పిఎం క్యాండిడేట్, వరల్డ్లో ప్రపంచంలో మన లైక్ ఇండియా ఐడెంటిటీ ఎలా ఉంటుంది? రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి, ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఓకే, బీఆర్ఎస్ పార్టీ లోకల్గా లాస్ట్ టైం ఓడిపోయింది. సో నేషనల్గా కూడా గెలవాలంటే కేసీఆర్ గారికి ఆ పవర్ ఉంది. లైక్ హీ హ్యాస్ దట్ పవర్ టు బీ ఏ నేషనల్ లీడర్. సో ఇండియన్ పిఎం అయ్యే వరకు కూడా ఆ కెపబిలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళ సన్ కేటీఆర్ కూడా హీ హ్యాస్ దట్ పొలిటికల్ స్టామినా. బట్ సో లోకల్ పార్టీ ఇండియన్ పార్టీ అవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం నాకు తెలిసి, మేబీ సమ్ ఇయర్స్. మరి ఈసారి ఇక్కడ తెలంగాణలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేది ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీనా లేకుంటే కాంగ్రెస్ పార్టీనా? బీజేపీకి కాంగ్రెస్ అనుకుంటున్నా ప్రస్తుతానికి. బీఆర్ఎస్ డౌట్ఫుల్, తెలీదు మరి. ఇక్కడ చూసుకుంటే లోకల్లో సికింద్రాబాద్ చూసుకుంటే ఎవరు గెలుస్తారు సరే? కిషన్ రెడ్డి గారా, పద్మారావు గౌడ్ గారా, దానం గారు గెలిచే అవకాశం ఉందా? కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి గారు. సో ఫైనల్గా చూసుకుంటే తెలంగాణలో 17 స్థానాలకి ఎన్ని స్థానాలు ఎంపీ సీట్లు గెలవచ్చు బీజేపీ? 17 స్థానాలకి ఎన్ని స్థానాలు గెలవచ్చు బీజేపీ? అట్లీస్ట్ 75%, 75. 10+ గెలవచ్చా? 10+ సీట్స్ గెలవచ్చు. థ్యాంక్స్. యా షూర్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.